సరే, ఎన్నికల కమిషన్ మీద విశ్వాసం కోల్పోవడమే దీనికి ప్రధాన కారణం. నమ్మకం కోల్పోవడమే అసలు సమస్య. బీహార్ ఎస్ఐఆర్ వివాదంపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఒక పక్క అయితే, మరణాలు తొలగించి ఓట్ల వివరాలతో సిద్ధంగా ఉండాలి అంటూ ఈసీకి సూచన చేసింది. అంతేకాదు, ఇక జాతీయ స్థాయిలో ఈ ఓట్ల చోరీ మీద జరుగుతున్నటువంటి చర్చను మనం చూస్తున్నాము. అది ఒక ఉద్యమ రూపంగా వెళుతోందా అనిపిస్తోంది. దేశంలో ఎన్నో మహాదేవపురాలు ఉన్నాయి, 48 లోక్సభ సీట్లను కోల్పోయామంటూ రాహుల్ గాంధీ స్పష్టం చేస్తున్నారు. సో సుప్రీం చేసిన ఈ వ్యాఖ్యలు నమ్మకం కోల్పోవడమే ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది సార్? నమ్మకం కోల్పోవటానికి ఏదో నమ్మకాలు అపనమ్మకాల సమస్య కాదు. ఎన్నికల కమిషన్ వ్యవహార సరళి వల్ల నమ్మకం కోల్పోయింది. నమ్మకం కోల్పోవడము అనేది మామూలు విషయం కాదు కదా. ఎందుకంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేది భారత రాజ్యాంగ మౌలిక స్వరూపం. సో నేను ఫ్రీగా ఎలక్షన్స్ జరిపించగలుగుతున్నాను, నేను ఫెయిర్గా ఎలక్షన్ జరిపిన ఎన్నికల కమిషన్ అంటే సరిపోదు కదా. దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు అనాలి, దేశంలో ఉన్న రాజకీయ పార్టీలకు విశ్వాసం కల్పించాలి. ఎక్కడ పోయింది ఆ నమ్మకం? ఎందుకు పోయింది? మొదటిది, ఎన్నికల కమిషన్ కాంపోజిషన్లోనే ప్రభుత్వం చేసినటువంటి మార్పుల వల్ల నమ్మకం పోయింది. సుప్రీంకోర్టు ఏమన్నది? ఎన్నికల కమిషనర్లను, చీఫ్ ఎలక్షన్ కమిషనర్లను నియమించే ప్రక్రియ తటస్థంగా ఉండాలి, క్రెడిబుల్గా విశ్వసనీయంగా ఉండాలి. అంటే ప్రభుత్వము నియమించకూడదు, ఎందుకంటే ఇది రాజ్యాంగబద్ధమైన స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ. స్వేచ్ఛగా న్యాయంగా ఎన్నికలు జరిపిస్తూ, స్వేచ్ఛగా న్యాయంగా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపిస్తుందన్న విశ్వాసం ప్రజల్లో, పార్టీల్లో కల్పించాల్సిన వ్యవస్థ. అందువల్ల ఈ వ్యవస్థకు నియమించబడే వారిని ప్రభుత్వము నియమించకూడదు. దీన్ని స్వతంత్ర వ్యవస్థ ఉండాలి కనుక చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు కూడా సభ్యుడిగా కలిగిన కమిటీ నిర్ణయించాలి అన్నారు. ఎంత మంచి ప్రతిపాదన! ఇది దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు. పార్లమెంట్లో చట్టం చేసి ఆ తీర్పును అమలు కాకుండా చేసి ప్రభుత్వ ప్రతినిధుల మెజారిటీ కలిగిన కమిటీతో ఎన్నికల కమిషనర్లను చీఫ్ ఎలక్షన్ కమిషన్ నియమిస్తే నమ్మకం ఎక్కడి నుంచి కలుగుతుంది? మీరు నియామక ప్రక్రియలోనే మీ మనుషుల్ని పెట్టుకునేలా అధికార పార్టీకి అనుకూల మనుషుల్ని, ప్రభుత్వానికి అనుకూల మనుషుల్ని పెట్టుకునేలా సుప్రీంకోర్టు తీర్పును కూడా ఖాతరు చేయకుండా మార్పులు చేస్తే ఇక నమ్మకం ఎక్కడి నుంచి కలుగుతుంది? ఇది మొదటిది. చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను, నా సరదా తీరేంత కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ. సో నైస్. రెండవది, మాకు ఎన్నికల ఓటర్ల జాబితా ఇవ్వండి అని అడుగుతున్నారు. అది ఎలక్ట్రానిక్ ఫామ్లో ఇస్తే మేము దాన్ని చెక్ చేసుకుంటాము, ఎక్కడైనా లోపాలు ఉన్నాయా అని అడుగుతున్నారు. లేదా మిషన్ రీడబుల్ ఫార్మాట్లో ఇవ్వండి అని అంటున్నారు. మరి దీనికి ఎన్నికల కమిషన్కు అభ్యంతరాలు ఏంటో తెలియాలి కదా. మిస్యూజ్ చేస్తారా, లేకుంటే దాన్ని మ్యానిపులేట్ చేస్తారా అంటే, రాజకీయ పార్టీల చేతుల్లోకి వచ్చిన కాపీని వాళ్ళు మిస్యూజ్ చేస్తే, మ్యానిపులేట్ చేస్తే ఎన్నికల కమిషన్ దగ్గర ఉన్న ఒరిజినల్ డేటాబేస్ అయితే ట్యాంపర్ కాదు కదా. సో వీళ్ళు అందులో ఎన్నికల ఓటర్ బేస్ డేటా బయటికి వెళ్తే ప్రైవసీకి ఎఫెక్ట్ అవుతుంది అంటే పోనీయండి, దానికి కూడా మార్గం ఉంటుంది. ఎన్నికల కమిషన్ కార్యాలయంలోనే మీరు యాక్సెస్ ఇవ్వండి. ఏ రాజకీయ పార్టీ అయినా మీరు ఒక 6 నెలల పాటు మా ఆఫీస్లోనే కూర్చొని కావాలంటే మా డేటాబేస్లోనే మీరు టెస్ట్ చేసుకున్నాడు ఇవ్వండి యాక్సెస్. మనసుండే మార్గం ఉంటుంది. పోనీ మీరు పెన్ డ్రైవ్లో, హార్డ్ డిస్కుల్లో డేటా ఇస్తే, లేదు మిషన్ రీడబుల్ ఫార్మాట్లో డేటా ఇస్తే ఆ డేటా బయటికి వెళ్తుంది, మిస్యూజ్ అవుతుంది అనే అనుమానమే ఉందనుకుందాం. సో డోంట్ అలౌ ఇట్. కూర్చోండి. మీరు ఎన్నికల కమిషన్లో కార్యాలయంలో ప్రతి రాజకీయ పార్టీకి మీరు ఒక సీట్ కేటాయించండి. వాళ్ళు ఎక్స్పర్ట్స్ వస్తారు, వాళ్ళు 6 నెలల్లో 3 నెలల్లో వెరిఫై చేసుకుంటారు. చేసుకొని మీ డేటాబేస్లోనే మీ డేటాబేస్కు యాక్సెస్ ఇవ్వండి, వాళ్ళు వెరిఫై చేస్తారు కదా. డేటాబేస్ను కూడా ట్యాంపర్ చేయకుండా యాక్సెస్ ఇవ్వచ్చు. అంటే వాళ్ళు ఏమీ దాన్ని చదవగలుగుతారు తప్ప మార్చలేరు. ఆ రకంగా ఇవ్వరదా. సో మనకు యాక్సెస్ను లిమిటెడ్ యాక్సెస్ చాలా ఇవ్వచ్చు. ఇవాళ నా యూట్యూబ్ ఉంటుంది, నా యూట్యూబ్లో నేను ఎడిటర్ యాక్సెస్ ఇస్తాను,
మేనేజర్ యాక్సెస్ ఇస్తాను, కానీ వాళ్లకు చాలా కనబడవు, చాలా చేయలేరు. ఉదాహరణకు ఓ వీడియోను వాళ్ళు డిలీట్ చేయలేరు, లేకపోతే నిన్ను ఎవరికో అప్పచెప్తే వాళ్ళు మొత్తం అన్ని వీడియోలు డిలీట్ చేస్తున్న పరిస్థితి ఇంతే తగ్గుతుంది కదా. అందుకే ఎడిటర్ యాక్సెస్, మేనేజర్ యాక్సెస్ అని ఉంటుంది. వాళ్ళు ఓన్లీ వీడియోలు పోస్ట్ చేయగలుగుతారు, హెడ్లైన్లు మార్చగలుగుతారు, థంబ్నెయిల్ మార్చగలుగుతారు, కానీ డిలీట్ చేయలేరు. ఒక్క హెడ్లైన్, ఒక్క వీడియో డిలీట్ చేయలేరు. అలాగే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మార్చలేరు, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కనబడవు. అలా డేటాబేస్కు లిమిటెడ్ యాక్సెస్ ఇవ్వచ్చు, ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ వెరిఫికేషన్. సో అందువల్ల కానీ ఎన్నికల కమిషన్ పారదర్శకత లేకుండా నేను ఓటర్ డేటాను స్క్రూటినీకి ఇవ్వను అంటే ఎట్లా? ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితా డేటాను స్క్రూటినైజ్ చేసుకునే హక్కు పౌరునికి ఉంటుందా లేదా, రాజకీయ పార్టీలకు ఉంటుందా లేదా? మీరు మాన్యువల్గా స్క్రూటినైజ్ చేయాలి, మాన్యువల్గా ఇస్తే డేటాను మాన్యువల్గా వెరిఫై చేసే ఫామ్లో ఇస్తే మిస్యూజ్ కాదా? డేటా అంటూ బయటికి ఇచ్చినప్పుడు ఏ ఫామ్లో ఇచ్చినా మిస్యూజ్ అవుతుంది. మిస్యూజ్ అవ్వడానికి ఏమున్నది? మిస్యూజ్ చేయాలనుకున్నాడు మీకు ఇచ్చిన మిషన్ రీడబుల్ ఫార్మాట్లో కాకుండా వేరే ఫార్మాట్లో ఇచ్చినా దాన్ని మొత్తం కంపోజ్ చేసుకొని మిస్యూజ్ చేసుకుంటాడు. సో అందువల్ల లాజికే లేదు. ఎన్నికల కమిషన్ ఎందుకు ఇవ్వడం లేదు కూడా చెప్పడం లేదు. ఇది రెండవది. మూడవది సీసీటీవీ ఫుటేజ్ ఎందుకో నెక్స్ట్ ఎలక్షన్లో కూడా దాచిపెడితే ఏమవుతుంది? దాన్ని వెంటనే ఎందుకు 45 రోజుల్లో దాన్ని డిస్ట్రాయ్ చేస్తామంటున్నారు. ఎందుకు డిస్ట్రాయ్ చేయాలి? ఇప్పుడు మీరు ఒకవైపు 6 నెలలు కష్టపడితే తప్ప మీరు ఇచ్చిన డేటాను వెరిఫై చేయలేరు. డేటానేమో ఈజీగా వెరిఫై చేసే ఫార్మాట్లు ఇవ్వరు. దానికి సమయం పట్టేలోగా సీసీటీవీ ఫుటేజ్ తీసేస్తారు. ఎందుకు? ఏంటి ఇబ్బంది ఏమున్నది? నెక్స్ట్ ఎలక్షన్లు కాదు, ఆర్కైవ్స్ అని ఉంటుంది. ఇప్పుడు నిజాం కాలపు శాసనాలు కూడా నీకు ఆర్కైవ్స్ దొరుకుతుంది. తానాకాకి వెళ్ళండి, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కైవ్స్ అని ఉంటుంది. మీకు నిజాం కాలపు చట్టాలు, శాసనాలు, ఫర్మానాలు కూడా దొరుకుతాయి. నిజాం కాలపు ఫర్మానాలు దాచిపెట్టుకోగలిగే పరిస్థితి ఉంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఏంటి సీసీటీవీ ఫుటేజ్ ఒక 5 ఏళ్ళు దాటితే నెక్స్ట్ ఎలక్షన్ల వరకు, కనీసం నెక్స్ట్ ఎలక్షన్ల వరకు, నెక్స్ట్ ఎలక్షన్లు వచ్చి మళ్ళీ కొత్త ప్రభుత్వం వస్తే దీనికి వాల్యూ లేదు. నెక్స్ట్ ఎలక్షన్లో దాచిపెట్టండి, మళ్ళీ ఏమవుతుంది? దీనికి అభ్యంతరం ఏంటి ఎన్నికల కమిషన్కు? ఎందుకు మరి సీసీటీవీ ఫుటేజ్ డిస్ట్రాయ్ చేయాలి? సీసీటీవీ ఫుటేజ్ ఉంచుకొని వచ్చి చూడమనండి, చూసుకోండి ఇంకా మీరు ఎవరెవరు వచ్చారని. ఇంకో ఒకే ఓటర్ 5 పోలింగ్ బూత్లో ఓటేసారా లేదా చూడండి. ఎన్నికల కమిషన్ దానికి అంగీకరించదు. మూడవది. నాలుగవది, అసలు ప్రశ్నిస్తే వారిపై దాడి. ప్రశ్నిస్తే ఒక ప్రతిపక్ష నేత ప్రశ్నిస్తే నువ్వు దేశానికి క్షమాపణ చెప్పాలి, ఎన్నికల కమిషన్ అపవాదేస్తావా అని ఇది బెదిరిస్తే ఎట్లంటే, ఒక దేశ పార్లమెంట్లో ఎన్నికల కమిషనర్లను నియమించే కమిటీలో భాగస్వామి ఆయన ప్రతిపక్ష నేతను బెదిరిస్తుంది ఎన్నికల కమిషన్. నువ్వు క్షమాపణ చెప్తావా అని. క్షమాపణ ఎవరు చెప్పాలి? దేశానికి ప్రశ్నించిన వాడు చెప్పాలా? ప్రశ్నించినా కూడా సమాధానం ఇవ్వడాన్ని నిరాకరిస్తున్న ఎన్నికల కమిషన్ చెప్పాలి. ఇది నాలుగవది. ఐదవది ఏమంటున్నారు? వీవీప్యాట్ మిషన్లు ఉన్నారు. ఎందుకు పెట్టారా? ఈ పనికి మా పల్లెక పెట్టారా, షోపుడుకు పెట్టారా? ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్ అంటే ఈవీఎంలో పడ్డ ఓట్లపైన అనుమానం వస్తే ఆ వీవీప్యాట్ మిషన్లో పడిన ఓట్ల లెక్క పెట్టాలి. దీన్ని ఒక స్టాటిస్టికల్లీ సిగ్నిఫికెంట్ ఒక 10% పోలింగ్ బూత్లో పెట్టండి దేశమంతటా. 10% పోలింగ్ బూత్లో ఈవీఎం డేటాతో క్రాస్ వెరిఫై చేయండి. ఏంటి ఇబ్బంది ఏముంటుంది? ఆరవది, పోనీయండి బ్యాలెట్ పేపర్తో కూడా పెట్టండి 10% ర్యాండమ్గా. మీరు అక్కడ 10% ఎక్కడైనా ర్యాండమ్గా పెట్టండి. సెన్సిటివ్ చాలా తక్కువ మార్జిన్ ఉన్న సీట్లలో పెట్టండి. వ్యూహాత్మకంగా వాటిని చెక్ చేస్తే కంపారిజన్ తెలుస్తుంది కదా. దీనికి అభ్యంతరం ఏంటి? అరే ప్రతిదానికి ఎన్నికల కమిషన్ అడ్డుపడుతుంటే ఆఖరికి తామిచ్చిన ఓటర్ ఐడెంటిటీ కార్డే బీహార్లో అది 20 ఏళ్ళుగా 5-6 ఎలక్షన్లో ఓటేసిన కార్డు ఇప్పుడు పనిచేయదంటుంది. విచిత్రంగా ఉంటుంది. పాస్పోర్ట్ పనిచేస్తే ఆధార్ కార్డు పనిచేయదంటుంది. పాస్పోర్ట్ 2% ప్రజలకే ఉంది, ఆధార్ కార్డు 87% ప్రజలకు ఉంది. ఆధార్ కార్డు ఉంటేనే పాస్పోర్ట్ ఇస్తారు. పాస్పోర్ట్కు ప్రాతిపదిక ఆధార్ కార్డు, కానీ ఆధార్ కార్డు పనిచేయదంటున్నారు. ఆశ్చర్యంగా ఉంటుంది. ఆధార్ కార్డు ఓటర్ ఐడెంటిటీ కార్డు సిటిజన్షిప్ ప్రూఫ్ కాదు. ఇవాళ సుప్రీంకోర్టు అది కూడా అన్నది కరెక్టే. కానీ సిటిజన్షిప్ని చెక్ చేసేది వ్యవస్థ, ఎన్నికల కమిషన్ కాదు కదా. సుప్రీంకోర్టు ఈ మాట అన్నది గతంలో. సిటిజన్షిప్ అనేది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ చేయాల్సిన పని, ఎన్నికల కమిషన్ పనే కాదు. ఎన్నికల కమిషన్ ఓట్లను మాత్రమే చూసే పని తప్ప ఎవరు పౌరుడు కాదని ఎన్నికల కమిషన్ చూస్తుందా?
దానికి ఆన్సర్ ఉండాలి కదా. సిటిజన్షిప్ కార్డు అంటూ ఏదైనా ఉందా మనకు ఇప్పుడు ఉదాహరణకు మీకు నాకు ఏదైనా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సిటిజన్షిప్ కార్డు ఇచ్చిందా మనకి ఇచ్చే కార్డులు ఏంటి ఆధార్ కార్డు, లేదంటే రేషన్ కార్డు, లేదంటే పాస్పోర్టు, లేదంటే ఫోటో ఐడెంటిటీ కార్డు. ఇదే కదా ప్రభుత్వం ఇచ్చే కార్డులు. ఇవి ఏవి పనిచేయవు. పాస్పోర్ట్ పనిచేస్తట, పాస్పోర్ట్ ప్రాతిపదికన ఆధార్ కార్డు, కానీ అది పనిచేస్తాడు, ఆధార్ కార్డు పనిచేయదట. సో సిటిజన్షిప్ ఆధార్ కార్డు ప్రాతిపదిక కాదు, కరెక్టే. మరి ప్రాతిపదిక మీరు ఇంకోటి ఇవ్వండి. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఎవరి పౌరులో నిర్దేశించి పౌరసత్వ కార్డు ఇవ్వండి. మనకేమైనా సిటిజన్షిప్ కార్డు అని ఉంటుందా? ఉండదు కదా. సో ఇవన్నీ ఏవి సిటిజన్షిప్ కార్డు కాకపోతే మరి ఏంటి? సో అందువల్ల ఓటర్ల జాబితాలో కూడా తాము 20 ఏళ్ళుగా వాడుతున్న 5-6 ఎన్నికల్లో ఓటు వేసిన ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డు అదే ఎలిజిబుల్ కాదంటారు. అరే ఎన్నికల కమిషన్ ఇచ్చిన కార్డు చెల్లదంటే బీహార్లో మరి ఏది చెల్లుతుంది? ఎన్నికల కమిషన్ ఇచ్చిన కార్డు, అది వేరే వాళ్ళు ఎవరు ఇయ్యలే. 5-6 ఎన్నికల్లో ఓట్లు వేశారు, 20 ఏళ్ళుగా ఓట్లు వేస్తున్నారు. ఈ ఎన్నికలో చెల్లదట. అలా 65 లక్షల మందికి ఇలా ఓట్ లేదు. అందుకే నిన్న యోగేంద్ర యాదవ్ పట్టుకొచ్చాడు ఇద్దరిని. ఓటర్ల జాబితాలో వాళ్ళను చచ్చిపోయినని చెప్పి వాళ్ళ పేర్లు తీసేశారు. వాళ్ళని సుప్రీంకోర్టు ముందు పెట్టిండు యోగేంద్ర యాదవ్. ఇంకో వీళ్ళను బీహార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ డ్రాఫ్ట్ ముసాయిదాలో వీళ్ళు డెడ్ ఓటర్స్ అని చెప్పి వాళ్ళ పేర్లు తీసేశారు. అలా చనిపోయారని చూపెట్టిన 2 ఓటర్లను తీసుకెళ్ళి సుప్రీంకోర్టు ముందు ప్రవేశపెట్టిండు యోగేంద్ర యాదవ్. ఇంకో చూడండి సార్, వీళ్ళ పేర్లు చచ్చిపోయారని చెప్పి తీసేసిండ్రు, వీళ్ళు బతికే ఉన్నారు చూడండి అని. అరే ఇది అంటే ఇలాంటివి జరగవచ్చు పొరపాట్లు. ఎలక్షన్ కమిషన్ అంటే క్లరికల్ ఎర్రర్ జరుగుతాయి. క్లరికల్ ఎర్రర్ జరుగుతాయి. దాన్ని సవరించే ప్రక్రియ ఉంటుంది కదా. సుప్రీంకోర్టు తీసుకొని చూపెట్టుకోవాల్సిన కర్మేం పట్టింది? ఎన్నికల కమిషన్ తప్పు చేస్తే దాన్ని సరి చేసుకోవచ్చు, ఏముంది? సరి చేసుకునే ప్రక్రియ వేరే రకంగా ఉంటుంది కదా. ఈ సరి చేసుకునే ప్రక్రియ కాదు. కానీ యోగేంద్ర యాదవ్ సుప్రీంకోర్టు తెలిపాడు, బీహార్లో వయోజనులు 8.18 crore ఉంటే ఓటర్ల జాబితాలో 7.9 crore ఉన్నారు. ఇప్పుడు ముసాయిదాలో 7.25 crore తగ్గారు, 65 లక్షలు తగ్గారు. ఇంకా ఎంత తగ్గుతారో తెలియదు ఫైనల్గా వచ్చే వరకు. సో ఈ ప్రశ్నలన్నీ అనుమానాలు కలిగిస్తుంటే మరి ఓట్ల చోరీ జరిగిందా? దేశవ్యాప్తంగా అనేక మహదేవ్పురాలు ఉన్నాయా? ఎందుకంటే మహదేవ్పురాలో 1,00,000కు పైగా ఓట్లు, దొంగ ఓట్లు చేర్పించారు, బోగస్ ఓట్లు చేర్పించారు అన్నది ఆరోపణ. సో నిజంగానే మహదేవ్పుర స్థాయిలో దేశమంతా జరిగినాయా? దానివల్లనే బీజేపీ 48 సీట్లు ఎక్కువ గెలుచుకుందా? కాంగ్రెస్ ప్రతిపక్షాలు 48 సీట్లు అందుకే కోల్పోయాయా? ఇవన్నిటిని నేనేం ధృవీకరించడం లేదు. నేను అడుగుతున్నది సుప్రీంకోర్టు అన్నది కరెక్ట్. ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్న తీరు, ఎన్నికల కమిషన్ నియామక ప్రక్రియలో ప్రభుత్వము తనకు అనుకూలంగా తెచ్చుకున్న మార్పులు, ఎన్నికల కమిషన్ ఒక రాజకీయ పార్టీల పట్ల అనుసరిస్తున్న వైఖరి, పారదర్శకత లేకుండా, జవాబుదారితనం లేకుండా ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని బెదిరించేటువంటి వైఖరి, ఇవన్నీ ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ పైన నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తుంది. ఎన్నికల కమిషన్ పైన నమ్మకం లేకపోతే ఎన్నికల ప్రక్రియ పైన ఏం నమ్మకం ఉంటుంది? పరీక్షల వ్యవస్థ పైన నమ్మకం లేకపోతే పరీక్షలపై నమ్మకం ఉంటుందా? నమ్మకమే లేనప్పుడు ఇక ఆ ఎలక్షన్ ప్రాసెస్ స్వేచ్ఛగా ఫ్రీగా జరిగినట్టు చెప్పగలమా? సో అందువల్ల ఫండమెంటల్ క్వశ్చన్, ప్రజాస్వామ్యానికి మూలము విశ్వసనీయమైన ఎన్నికల ప్రక్రియ. క్రెడిబుల్ ఎలక్టోరల్ ప్రాసెస్ ఇస్ ద బేసిస్ ఫర్ డెమోక్రసీ. ఆ క్రెడిబుల్ ఎలక్టోరల్ ప్రాసెస్ నిర్వహించే సంస్థ ఎన్నికల కమిషన్. ఆ ఎన్నికల కమిషనే అధికార పార్టీతో కుమ్ముక్కైంది, అధికార పార్టీ చేతిలో కీలుబొమ్మగా వ్యవహరిస్తుంది అని అనుమానం కలిగినాక ఎన్నికల ప్రక్రియ ప్రహసనంగా మారిపోతుంది కదా. ఇప్పుడు అదే కదా ప్రతిపక్షాలు క్వశ్చన్ చేస్తుంది.